ఏ నేను హాస్పిటల్కి రాకూడదా? ఏ మాయరోగం వచ్చిందని? నాకు ప్రేమ అనే ఒక జబ్బు చేసింది. దానికి ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందని వచ్చాను. నీ డిసీజ్కి ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు. నువ్వు మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. లేదు లేదు, ఇక్కడ మీరే నాకు ట్రీట్మెంట్ చేస్తారంట. ట్రీట్మెంట్ పేరు పెళ్ళి అంట. ఏ మిస్టర్, పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దు అని? నా గురించి నీకు తెలీదు. ఎందుకు తెలియదు యాంగ్రీ బర్డ్? నీ పేరు అతిథి అని తెలుసు, నువ్వు యామిని గారి కూతురు అని తెలుసు, పెళ్లి చేసుకోనని మొరాయిస్తున్నావని తెలుసు, పెళ్ళైన వాడి వెంట పడుతున్నావని తెలుసు. ఎలాగైనా సరే నిన్ను నా దారికి తెచ్చుకుంటాను. నీ గురించి నాకు తెలియదు, కానీ నేనెవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. నువ్వెవరైనా సరే, ఐ డోంట్ కేర్. హలో హలో, నేనెవరో తెలుసా? నా పేరు విక్రాంత్, పెద్ద బిజినెస్ మ్యాన్ని. నీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఇలాంటి హాస్పిటల్లో జాబ్ చేయడం కాదు, కావాలంటే నీకోసం ఈ హాస్పిటల్ని కొంటాను, లేదా ఇంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టిస్తాను. నీకేం కావాలంటే అది చెప్పు, అన్నీ నేను చేస్తాను. నువ్వేం చేసినా సరే నా మనసులో నీకు స్థానం ఉండదు. అనవసరంగా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకు, నా టైం కూడా వేస్ట్ చేయకు అది ప్లీజ్. ఇంకెప్పుడు నా వెంట పడకు. వెంట పడ్డావంటే ఈవిటీజింగ్ కేసు పెట్టి నిన్ను స్టేషన్లో పెట్టిస్తాను. మైండ్ ఇట్. సుభద్ర, బాబుని తీసుకో. రే ఇంద్ర, నీ వల్ల మనకెప్పటినుంచో గొడవల్లో ఉన్న ఆస్తి కలిసి వచ్చిందిరా. అందుకోసమే నీకు ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. నిజానికి ఈ గిఫ్ట్ నీకు బారసాల రోజే ఇవ్వాల్సింది, ఈ రోజు ఇస్తున్నాను. బాబుకి గొలుసు చాలా బాగుందండి. ఎంతైనా వాడు నా మునిమనోడు కదా, వాడి వల్ల ఆ గొలుసుకే అందం వచ్చింది. హే భలే భలే, బాబుకి గొలుసు సూపర్ గా ఉంది. రేయ్ ఆప్రా, ఇప్పుడు ఎందుకురా చప్పట్లు కొడుతున్నావు? ఆ గొలుసు ఏమైనా నీ మెడలో వేశారా? మన కొడుకు మెళ్ళో ఎందుకు వేస్తారా వంతిక? వాడంటే ఇంటి వారసుడు కదా. ఈ ఇంటి వారసుడు కాకపోతే మాత్రం వీడు కూడా వాళ్ళకు మనవడే కదా. ఇంతవరకు వీడికి ఇలాంటి గొలుసు ఇచ్చారా? కనీసం ఇంత చిన్న రింగ్ అయినా తీసుకొచ్చారా? ప్రతిదానికి మీరలా పేచి పెట్టకండి, చిరాకేస్తుంది. అవునవును, మా విషయంలో ప్రతిదీ మీకు చిరాకే, కానీ మీ మనవడి విషయంలో ఏం చేసినా మీరు సహిస్తారు, భరిస్తారు. మీకేం తక్కువ చేశామే? బుజ్జిగాడి స్కూల్ ఫీజులన్నీ మేమే కడుతున్నాం కదా. మీ ప్రతి అవసరానికి మేం డబ్బులు ఇస్తున్నాం కదా. అల్లుడు గారు వ్యాపారం చేస్తాను అంటే దానికి మేమే కదమ్మా డబ్బులిచ్చాం. చిన్నపిల్లడికిచ్చే గొలుసులు చూసి ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటావు? అంటే అన్నానంటావు గాని, నేను సీమంతం రోజు అహల్య కోసం తెచ్చిన బంగారు గాజులు నువ్వే తీసుకున్నావు కదా. మీరు తప్పకుండా ఆ కాన్ఫరెన్స్ లో సక్సెస్ అవుతారు. మీరు ఇంకా మంచి పొజిషన్కి వస్తారు, ఆ నమ్మకం నాకుంది. చాలా థ్యాంక్స్ అండి. ముందు ఈ గాజులు వేసుకోండి.
ఎందుకండి మళ్ళీ గాజులు తీసుకొచ్చారు? సీమంత రోజు తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఆ, సీమంతం రోజు తీసుకొచ్చిన గాజులు మా అక్క తీసేసుకుంది కదండి. మీరు ఈ గాజులు వేసుకుంటే చూడాలని నాకు ఉందండి. ప్లీజ్ మీరు ఇంకేం మాట్లాడద్దు. నిజానికి ఈ గాజులు మీకు ఇచ్చి మీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నాను, కానీ ఇది సందర్భం కాదేమో అని కామ్గా ఉన్నాను. ఇంకోసారి ఖచ్చితంగా చెప్తాను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.